అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక మెడినైన్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. బట్ ఇంకోటేంటంటే గాల్ బ్లాడర్ స్టోన్. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎలా ఉంటాయి అంటే మనకి బాడీలో అది కూడా మనకు కొన్ని బాడీలో రిలీజ్ అయ్యే కెమికల్స్ ద్వారానే అది కూడా గాల్ బ్లాడర్ స్టోన్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటది. అది ఎలా అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్, బైల్ సాల్ట్స్, బిలిరూబిన్ లెవెల్స్ పెరిగితే గనక అవి ఎక్కువగా ఎక్స్క్రీట్ అవ్వడం వల్ల ఉన్న లెవెల్స్ కంటే హైపర్‌గా సీక్రెట్ అవ్వడం వల్ల మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేటివి ఫార్మ్ అవుతాయి. దానికి సైన్స్ అండ్ సింప్టమ్స్ ఏముంటాయంటే మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫార్మ్ అయినప్పుడు మనం ఎలా తెలుసుకోవాలి అంటే ఏంటంటే మనకి స్కిన్ అనేది డ్రై అయిపోతది. వైట్ పేల్ యెల్లో కలర్ కిందకి ఫార్మ్ అయిపోద్ది స్కిన్ అనేది. నెక్స్ట్ అపెటైట్ ఆకలి తగ్గిపోతది. వామిటింగ్స్ అవుతాయి. పొట్టలో నొప్పిగా ఉంటుంది. నెక్స్ట్ యూరిన్ వెళ్ళేటప్పుడు చాలా పేల్ యెల్లో కలర్ యూరిన్ అనేది పాస్ అవుతూ ఉంటది. ఇటువంటి మనకి లక్షణాలనేటివి గాల్ బ్లాడర్ స్టోన్ ఫార్మేషన్‌లో చూడొచ్చు. దీనికి కూడా మనకేంటంటే హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ అనేది ఉంటది. హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా అంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా పర్మనెంట్‌గా క్యూర్ అనేది ఇస్తది. ఇప్పుడు మనము అలోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే గనక దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అది పెయిన్ వచ్చిన ప్రతిసారి టాబ్లెట్ వేస్తూ ఉండాలి. దీనికేంటంటే హోమియోపతిలో మనకి ట్రీట్మెంట్ ఎలా ఉంటదంటే పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటది. మనకి ఏదైనా డిసీజ్ ఉంటే దానికి రూట్ కాజ్ నుంచి క్లియర్ అనేది ఉంటదన్నట్టు. సో మనకేంటంటే కొంత డ్యూరేషన్ మనం వాడుకుంటే మెడిసిన్స్ వేసుకొని వాడుకుంటే గనక మనకి పర్మనెంట్‌గా రిజల్ట్ అనేది పోతది. సర్జరీస్ లాంటివి పెద్ద పెద్ద వాటికి సర్జరీస్ అనేటివి చేయాలి. ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్ అయితే గనక సర్జరీ చేయాలి అంటారు. కిడ్నీ స్టోన్స్ అయితే గనక సర్జరీ చేయాలి అంటారు. అదే మనకి హోమియోపతిలో అయితే గనక సర్జరీస్ ఏవి చేయాల్సిన అవసరం లేకుండా మనకి మెడిసిన్స్ ద్వారానే స్టోన్ అనేది తీసేసుకోవచ్చు మనం. ఓన్లీ మెడిసిన్ ద్వారా క్యూర్ అనేది లభిస్తదన్నట్టు మనకి. సో గాల్ బ్లాడర్ స్టోన్స్‌కి తినకూడని ఫుడ్ ఏవైతే అవాయిడ్ చేయాలో అవి చెప్తానండి నేను. టమాటా తినకూడదు, చింతపండు పులుపు, ఆలుగడ్డ, శామగడ్డ, కందగడ్డ, ముల్లంగి, వంకాయ ఇటువంటి ఫుడ్స్ అనేటివి అవాయిడ్ చేయాలి. గాల్ బ్లాడర్ స్టోన్స్‌తో సమస్య పడే వాళ్ళు కానివ్వండి, ఇటువంటి ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. నాన్ వెజ్ అనేది కూడా తొందరగా డైజెషన్ అవ్వదు కాబట్టి నాన్ వెజ్ కూడా కొద్ది రోజులు అవాయిడ్ చేస్తే బెటర్ అండి. సో మీరు మా మెడినైన్ హాస్పిటల్‌కి రండి. హోమియోపతి మెడిసిన్స్ తీసుకోండి. మీకు 100%గా రిజల్ట్ అనేది ఉంటది.